నెక్స్ట్ ఏంటి కార్యాచరణ ఏమనుకుంటున్నారు మరి? కొనసాగుతుంది ఎన్ని రోజులు? కొనసాగుతుంది అది ఇండ ఉండదు. ఉమ్, దీన్ని నిమ్మకాయ రసం మధ్యలో తాగే దీక్ష ఉండదు నాది. ఉమ్, మా వాళ్ళకు కూడా తెలుసు నాది ఎట్లుంటుందో. ఉమ్. అదేందా ఇవాళ రూలింగ్ గవర్నమెంట్ కాదనుకొని బయటకు వచ్చిన ఇవాళ బిడ్డల జీవితాలతో ఆడుకుంటారు. చూసినాం కదా, ఇప్పుడు రికార్డింగ్ విన్నాం కదా వాళ్ళ వయసులో. ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టి ఇవన్నీ చేయిస్తున్నారు, ఉసుగొలుపుతున్నారు స్టూడెంట్స్ అని చెప్తారు మరి. అదంతా పక్కన పెట్టబ్బా. ఉమ్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్ అదా లేదా, ఉమ్. నేను మేనిఫెస్టోలో ఉన్న ఇవన్నీ ఒక చర్చ. అవును. ఇలా వాళ్ళ నిరుద్యోగుల వల్లే ఇలా ప్రభుత్వం ఉన్నది. వీళ్ళు పోయేదో యుద్ధం చేస్తే గెలిచింది కాదు. కాబట్టి ఇలా మాట్లాడడానికి అవకాశం లేదు, ఛాన్స్ లేదు. దీక్ష అయితే కంటిన్యూ చేస్తారు. ఖచ్చితంగా దీక్ష చేస్తాం. మహేందర్ రెడ్డి అంటే ఇమ్మీడియట్ గా రద్దు చేయాలి, రాజీనామా చేయాలి. బల్మూరి వెంకట్ ఎవరైతే డేట్లు మాట్లాడి ఆయనకి మీడియేటింగ్ చేసిండో ఆయన పైన కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. కోచింగ్ సెంటర్ ఆయన ఎట్లెట్లా డేట్లు ఇచ్చి వీళ్ళ కూర్చొని మాట్లాడిండు, వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మొన్న క్వశ్చన్ పేపర్ ఎక్కడెక్కడ లీక్ అయినా ఏమైనా ఏం చేద్దామని చూసిన అన్నిటిపైన ఒక ఎంక్వైరీ చేయడానికి ప్రత్యేకంగా ఇప్పుడైనా పోలీసు హైదరాబాద్ సిపి కమిషనర్ గారికి బాధ్యతలు అప్పచెప్పాలి. ఇంకోటండి, నాయకులు ఈ రోజు ఏమంటారు అంటే మొత్తం దీక్షలన్నీ బంద్ చేయండి, స్టూడెంట్స్ అందరూ చదువుకోండి, ఫస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తున్నారు మరి. అదే మేము ఎగ్జామ్ పెడతాము, మీరు పిల్లలు చదువుకుంటా ఉంటుంది, మేము పేపర్లు లీక్ చేసుకుంటాం, మేము పేపర్లు అమ్ముకుంటాం, డేట్లు మేమే చెప్పుకుంటాం, మీరు ఖాళీ మీ పని మీద మా దొంగ పనుల పైన మేము ఉంటాం అని అన్నాం. అరే 1:100 అని ఇంత పెద్ద డిమాండ్లు వేస్తున్నా 1:50 1:50 అని ఇప్పుడు ఫోన్లో మాట్లాడినోడు పట్టుకున్నంటే నాకు అనుమానం ఉండే. వాళ్ళు పేపర్ అమ్ముకున్నారు కాబట్టి, మెయిన్స్ పేపర్ బిస్కెట్ చేసింది కాబట్టి వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. మరి దీన్ని వెయింగ్ మెషిన్ పెట్టుకున్నారు, వెయిట్ చూసుకునేకి ఇవాళ 66 కిలోల 66.40 కిలోలు ఉన్నాయి. పక్కా దీక్ష, ఇది పక్కా దీక్ష. అందుకని దొంగ దీక్ష కాకుండా పెట్టాలని అంతేగా నిలబడతాం. దొంగ దీక్ష మా దొంగ దీక్షలు ఉండవు, మా అంతా ఒరిజినల్ దీక్షలే ఉంటాయి. అందుకని వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తారే. అంతే, చూసుకోవాలి తీసుకోవాలి పోవాలి. ఇంకో దగ్గర క్లోజ్అప్ చేయప్పా. 61 లేదు 64.60 ఉండే పొద్దున తగ్గుతుంది మరి. మళ్ళీ ఎవరైనా ప్రలోభాలు పెడితే ఏంటి పరిస్థితి? ఇదివరకు నా పనే అదే, ఆర్టీఏలు వేయాలి, బ్లాక్ మెయిల్ చేయాలి, పైసలు తీసుకోవాలి, బంగ్లాలు కట్టుకోవాలి, నా డ్యూటీ అదే ఉండే. ప్రలోభాలు పెడితే అదే బ్రదరు. ఇక ఇన్ని కేసులు వేసిన నేను, ఇవాళ మేము ఈ ఒక్క కేసు మీదనే కాంప్రమైజ్ కావాలి. ఒక్కొక్కటి మినిమం ఒక్కొక్క పేపర్ వాల్యూ మినిమం 100 కోట్లది ఉంటుంది. తక్కువలో తక్కువ వేసుకున్నా, ₹1,00,00,000 పేపర్లు వేసుకున్న కేసు వేసుకున్నా నాకు 100 కోట్లు ఉంటుంది. ఏ ఒక్క కేసులో నెమ్మడు అని చెప్పి ఇవాళ ఇంతమంది శత్రువులు ఉన్నాయి నానంటే ఎప్పుడు ఆ క్యారెక్టర్ లేదు కదా. ఖచ్చితంగా ఇంట్లో కాంప్రమైజ్ ఉండదు, ఏముండదు. రాసుకోండి అంతే, రాసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక అపవాది మోస్తుంది. ఏమని ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఇంతగానం కొట్లాడిండ్రు, రోజు పార్టీ కోసం కొట్లాడిండ్రు, అదే అందా. కాబట్టి అసొంటోని పార్టీకి వెళ్ళగొట్టిన అనేది ఒక అపవాది మోస్తుంది కాంగ్రెస్ పార్టీ. రేపు సంపని బ్రదర్, నేను కేసులు వేసేటప్పుడు ఎప్పుడో చచ్చిపోవాలి. 5 కైండ్ ఇన్ఫర్మేషన్. పెద్ద తలకాయలతో పెట్టుకున్నాను, చిన్న తలకాయలతో పెట్టుకోలేదు. నా తలకాయ ఎప్పుడే వేసుకోవాలి. నా ఆయుష్ ఇవాళ దాకా పోయింది. ఇప్పుడు నాకు బోనసే. నా కొడుకు కూడా మొన్న ఏది క్యాంపస్ లో జాబ్ వచ్చింది, వాడు జాబ్ కూడా నాకు ఏం ఫ్యామిలీ ప్రాబ్లం కూడా నాకు లేదు. అదే అందా, మేము రెడీ. అన్ని వాళ్ళ లెక్క ప్రజాభవనం పేరు పెట్టుకొని పోయి ప్రైవేట్ ఇళ్ళలో మేము ఉండవు. మాది ఏమున్నా కానీ క్లియర్ గా ఉంటది. ఖచ్చితంగా ఇది ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ.